ఆదిదేవత అనాది దేవత ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత లచ్చగౌరి విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథ్ కోలాలోని నాగనాథ్ ఆలయం నుంచి సేకరించారు. చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా ఎలంపూర్లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కోడలి సంగమేశ్వర ఆలయం నుంచి సేకరించినది. ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం ఉండడం, ఇదే భంగిమలో ఉండడం చాలా అరుదైన ఆశ్చర్యం కలిగించే విషయం. క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాల నుంచి కూడా లజ్జగౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సంతానాన్ని ఇచ్చే దేవతగా లజ్జగౌరిని కొలుస్తారు. హరప్పా, మొహంజాదార్ నాగరికతల్లో ఈ విగ్రహారాధన ఉంది. అంతకుముందు ఉంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, మొరాక్ ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి. గుహల్లో చిత్రించిన బొమ్మలోనూ ఈ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జగౌరి ఆరాధన ఆచారం ఉంది. భారతదేశంలో క్రీస్తు శకం 6 నుంచి 12 శతాబ్దం వరకు లజ్జగౌరి ఆరాధన పతాక స్థాయిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముస్లిం దండయాత్రల తర్వాత విగ్రహారాధనను, ముఖ్యంగా స్త్రీ విగ్రహారాధనను, అందున నగ్నంగా ఉన్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహపరిచారని తెలుస్తుంది. తరువాత బ్రిటిష్ హయాంలో నగ్న దేవతను ఆరాధించడం అనాగరికత, అశీల చర్యగా పరిగణించారు. కాలక్రమంలో లజ్జగౌరి ఆరాధన ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు, కానీ పూర్తిగా ఏమీ మాసిపోలేదు. లజ్జగౌరికి సంబంధించిన ప్రస్తావన తొలుత మనకు కనిపించేది ఋగ్వేదంలో అదిత పేరిట. అదితి అంటే ఆదిశక్తి. విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీగా పరిగణిస్తారు. ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు. ఎన్ని నిర్వచనాలు ఉన్నా స్థూలంగా వాటి సారం ఒకటే: సంతానాన్ని, సంపదను, ధనధాన్యాలను ప్రసాదించే శుభకరి దేవత అని. ఈ దేవతను భారతదేశంలో రేణుక, మాతాంగి, ఎల్లమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా పార్వతీదేవి ప్రతిరూపంగానే కొలుచుకుంటారు. లజ్జగౌరికి సంబంధించి మరో ఆసక్తికర కథ కూడా ప్రచారంలో ఉంది. నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్యుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తలస్థానంలో కమలాన్ని మొలిపించుకుని జీవించింది. దేవత అయింది. లజ్జగౌరి విగ్రహానికి తల ఉండదు. తలస్థానంలో పరిపూర్ణంగా వికసించిన కమలం ఉంటుంది. చేతిలో కమలం, తామర తూడులు ఉంటాయి. ఆభరణాలు ధరించి ఉంటుంది. వికసిత కమలం శక్తికి సంకేతం. మనిషి శరీరంలోని 7 శక్తి కేంద్రాలు, సహస్రార చక్రం, ఉద్దీపనకు వికసిత కమలం సంకేతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.